ఏపీ తెలంగాణలో ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు? కానీ తెలంగాణలోని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికున్న గుర్తింపు ఎవరికీ లేదనే చెప్పాలి. ఈమె చూడడానికి నార్త్ ఇండియన్లా ఉన్నప్పటికీ ఆమ్రపాలి మాత్రం అచ్చమైన తెలుగు అమ్మాయి. ఆమ్రపాలి తండ్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావడం వల్ల ఆమె చదువంతా వైజాగ్లో జరిగింది. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని కలగనింది. ఆ కలను పెద్దయ్యాక నిజం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆమ్రపాలి పేరుకు తగ్గట్టుగానే కొత్త తరానికి ప్రతినిధి. యంగ్ కలెక్టర్గా, మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరున్న ఆమ్రపాలికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈమె స్టైల్ ఇప్పటి అమ్మాయిలకు ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ వివిధ శాఖల అధికారులతో సమన్వయపరుచుకుంటూ తనదైన శైలితో ముందుకు దూసుకుపోతున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్నా రిలాక్స్ కావడానికి కొంత సమయాన్ని కేటాయిస్తానని ఆమ్రపాలి పలు సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా పుస్తకాలు చదవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకుంటానని వివరించారు. అంతేకాదండి, తన ఫేవరెట్ రైటర్ అరుంధతి రాయ్ అని వెల్లడించారు. గడ్డు పరిస్థితులను తట్టుకొని ఉన్నత స్థానానికి ఎదిగిన సానియా మిర్జా, ప్రియాంక చోప్రా అంటే తనకిష్టమని చెప్పారు. ఉదయం నిద్రలేచిన వెంటనే పక్షులు, జంతువులతో కాసేపు గడుపుతానని తెలిపారు. మహిళలకు ఎవరి నుంచైనా లైంగిక వేధింపులు ఎదురైతే తమలో దాచుకోవద్దని, ధైర్యంగా పోరాటం చేయాలని ఆమ్రపాలి సూచించారు. తన మాటలతోనే యువతకు తన వైపు తిప్పుకునే ఆమ్రపాలి ఫిట్నెస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈమె మార్నింగ్ 2 ఇడ్లీ తింటారు. అయితే ఇడ్లీలో మాత్రం ఖచ్చితంగా పల్లీ చట్నీ ఉండాలట. ఇకపోతే మధ్యాహ్నం లంచ్లో పప్పు, కర్రీ, నెయ్యి లేకపోతే ముద్ద దిగదట. సాయంత్రం అప్పుడప్పుడు ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారట. రాత్రికి మాత్రం 2 చపాతీలు లేదా కొంచెం అన్నం తీసుకుంటారని సమాచారం. మరోవైపు ఎప్పుడో ఒకసారి చికెన్, మటన్ తింటారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే డైలీ మార్నింగ్ వాకింగ్, కొద్దిసేపు జిమ్, యోగా చేయడం ద్వారా ఇప్పటికీ 18 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఆమ్రపాలి ఫిట్నెస్ సూత్రాన్ని ఇప్పుడున్న యూత్ ఫాలో అయితే బెటర్ అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.